దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా విను. ప్రపంచంలో, లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ లోకంలో చాలా మందిని మనం చూసినప్పుడు కొంతమంది జీవితాలు సక్సెస్ లైఫ్లో కనబడతారు. విజయవంతమైన జీవితాన్ని వారు పొందుకొని జీవించడం మనం చూస్తాం. అదే లోకంలో మరికొంతమందిని చూసినప్పుడు ఫెయిల్యూర్ పర్సన్స్ని, అంటే ఓటమి చెందినటువంటి జీవితాలు మనము చూస్తాం. ఈ మధ్య నేను ఒక చిన్న వీడియో చూశాను. ఖాళీ సమయంలో చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పెద్ద ఫ్రేమ్, ఆ ఫ్రేమ్కి ఒక ఫ్లెక్స్ ఉంది. అదొక గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ ఫ్లెక్స్ ముందు గెలిచిన వాళ్ళు, బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు, బిజినెస్ లైఫ్లో అద్భుతాలు సాధించిన వాళ్ళకి బహుమతులు ఇస్తున్నారు. గొప్ప గొప్ప బహుమతులు ఇస్తున్నారు. వాళ్ళ బిజినెస్లో సంపాదించినటువంటి మెరిట్ని బట్టి, లైఫ్లో సాధించిన సక్సెస్ని బట్టి గిఫ్ట్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు. అదొక గ్రౌండ్లో జరుగుతుంది. దాని వెనక ఒక పెద్ద ఫ్లెక్స్ ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ, పలానా బిజినెస్లో ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేశాడు ఈయన అని చెప్తుంటే, ఆయన వచ్చి అక్కడ సూట్ వేసుకొని నిలబడితే అందరూ చప్పట్లు కొడుతున్నారు. కెమెరా ఆ ఎదురున్న వాళ్ళ నుంచి కెమెరాని అలా స్లోగా తిప్పి వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పితే ఆ ఫ్లెక్స్ గ్రౌండ్లో కదా ఫ్రేము, ఆ ఫ్రేమ్ని కొంతమంది ఇట్లా గాలికి పడిపోకుండా అలా పట్టుకొని యవనస్తులు ఒక నలుగురు నిలబడ్డారు. వాళ్ళకు ఎండకి చెమటకి ఆ చెమట అంతా కారిపోతుంది. దాని మీద రాశాడు కొటేషన్: సక్సెస్ అయిన వాడు ముందుంటాడు, ఫెయిల్ అయిన వాడు వెనకాల పట్టుకొని ఉంటాడు అని. నాకు అనిపించింది, ఒకటే ఫ్రేమ్కు ముందు సక్సెస్ అయిన వాడు ఉన్నాడు, ఫ్రేమ్కు వెనక ఫెయిల్ అయిన వాడు కూలి పనికొచ్చి ఆ ఫ్లెక్స్ని, ఆ ఫ్రేమ్ని ఇలా పట్టుకొని నిలబడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకటే ఫ్రేమ్, ముందేమో సక్సెస్ అయిన వాడు ఉన్నాడు, వెనకేమో ఫెయిల్యూర్ అయిన వాడు. జీవితంలో ఏమి చేతకాక ఆ కూలి పనికొచ్చి ఆ ఫ్లెక్స్, ఆ ఫ్రేమ్ పడిపోకుండా నిలబడ్డాడు. చూసావా, ఒక ఫ్రేమే వారిద్దరికి మధ్య వ్యత్యాసం. ముందేమో సక్సెస్ అయిన వాడు ఉన్నాడు, వెనకేమో ఫెయిల్ అయిన వాడు. నాకు అనిపించింది అప్పుడు, ముందు వీడెందుకున్నాడు, వెనక వాడెందుకున్నాడు? కారణం, వీడు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, వీడు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అని చాలాసేపు ఆలోచిస్తే నాకు దొరికినటువంటి కారణం ఏంటంటే, వారి జీవితాలు తీసుకున్న నిర్ణయాలే ఆ కారణం. ఒక వ్యక్తి జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆ వ్యక్తిని సక్సెస్లోకి నడిపించింది. ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయమే ఆ వ్యక్తిని ఫెయిల్యూర్లోనికి నడిపించింది. అయితే తీసుకునే నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, తీసుకునే నిర్ణయం చాలా గొప్పదై ఉండాలి, తీసుకునే నిర్ణయం చాలా మంచిదై ఉండాలి. నిర్ణయంలోని మన ఆశీర్వాదం, మన ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటాయి. మన జీవితంలో చాలాసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలే మనల్ని ఫెయిల్యూర్లోకి నడిపిస్తాయి. కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ
ఆ నిర్ణయాలే వారి జీవితంలో సక్సెస్ అనుభవించడానికి దారితీస్తాయి. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెందుకు సక్సెస్ అయ్యారు, వీళ్ళెందుకు ఫెయిల్యూర్ అయ్యారు అని నేను చాలాసార్లు ఆలోచిస్తే నాకు దొరికిన ఒకే ఒక మాట, నాకు ఒకే ఒక దొరికిన కారణం వారి జీవితంలో తీసుకున్న నిర్ణయాలే. అప్పుడప్పుడు మీరు చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకొని డబ్బు పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి ఫెయిల్ అయిపోయి బాధపడుతూ అంటారు, బా నేను అప్పుడు వేసిన అడుగు చాలా రాంగ్ రా, నేను అప్పుడు వేసిన అడుగు చాలా రాంగ్ రా, ఏమైందిరా, డబ్బు మొత్తం పోయిందిరా అంటారు. మొన్న నిన్నో ఒక బిడ్డ చెబుతుంది, తన భర్తట 1.5 పైనే బెట్టింగ్స్లు పోగొట్టాడంట. 1.5 పైన మన చర్చిలోని 1.5 రూపాయలు బెట్టింగ్లో పోగొట్టాడంట. అంటే తన జీవితంలో తీసుకున్న ఒక భయంకరమైన తప్పుడు నిర్ణయం తన జీవితాన్ని 1.5 రూపాయలు కోల్పోయేలా చేసింది. చూసావా, ఒక్క నిర్ణయం, ఒక్క ఆలోచన, ఒక్క తలాంపు, తన మధ్యలో పుట్టినటువంటి ఒక చెడ్డ ఆలోచన తన జీవితంలో 1 కోట్ల రూపాయలు కోల్పోయేలా చేసింది. మన జీవితాల్లో తీసుకునే నిర్ణయాల మీదే మన లైఫ్ సక్సెస్ అవుద్దా ఫెయిల్యూర్ అవుద్దని ఆధారపడి ఉంటుంది. మన జీవితాల్లో మనం వేసే అడుగులను బట్టే మన జీవితంలో ముందుకు వెళ్తామా పడిపోతామా అని ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళెందుకు ఫెయిల్ అయ్యారు, వాళ్ళెందుకు ఆశీర్వదించబడ్డారు అని కనుక మన జీవితంలో జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వెనక వాళ్ళు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయమే, ఒక అద్భుతమైన నిర్ణయం. మీరు బైబిల్ గ్రంథంలో రూతు అనబడి ఒక వ్యక్తి కనపడుతుంది మీకు. ఆవిడ మోయాబీయురాలు. ఆవిడెవరు చెప్పండి? మోయాబీయురాలు. ఒక ఇంట్లో 2 కోడళ్ళగా ఉన్నారు. ఆ 2 పేర్లు రూతు, ఓర్ఫా అని బైబిల్ సెలవిస్తుంది. రూతు గ్రంథంలో మనకు కనబడతారు వీళ్ళిద్దరూ. రూతు గ్రంథంలో వీళ్ళిద్దరు కనబడతారు. నయోమి ఇంట్లోకి కోడళ్ళగా వచ్చినటువంటి వ్యక్తులు. యవన ప్రాయంలో భర్తలను కోల్పోయారు. యవన ప్రాయంలో తన జీవితం అంతా చీకటైపోయింది. యవన ప్రాయంలో వారి బ్రతుకంతా అగమ్య గోచరమైపోయింది. యవన ప్రాయంలో వారి జీవితము చుట్టూరు భయంకరమైన చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వారు ఒక వార్త విన్నారు. తన అత్తగారైన నయోమి తన ప్రాంతమైన బెత్లెహేములో దేవుడి జ్ఞాపకం చేసుకుని తన ప్రాంతాన్ని మరలా సమృద్ధిగా ఆశీర్వదించాడని, దీవించాడని వార్త విని తన భర్తను కోల్పోయిన తాను, తన బిడ్డలు కోల్పోయిన తాను తన ప్రాంతానికి, తన దేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని 2 కోడళ్ళని పిలిచింది. 2 కోడళ్ళు అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఆ 2 కోడలతో నయోమి చెప్పిన మాట ఏంటంటే, మీరు యవనస్తులు, మీ దేశానికి మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. నేను పెళ్లి చేసుకొని పిల్లలకు కానీ మీకు నేను ఇవ్వలేను, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్ఫా ముద్దు పెట్టుకుని, ఓ రాశాందాకామ, అతయా మీరు చెప్పినట్లుగా మా దేశం వెళ్ళిపోయిన ముద్దు పెట్టుకుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందట. కానీ రూతు అన్న మాట రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. రూతు బ్లెస్ అయినట్టుగా, రూతు దీవించబడినట్లుగా, రూతు గొప్ప వ్యక్తి అయినట్లుగా, రూతు జీవితాన్ని దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకు రూతు అంతగా ఆశీర్వదించబడ్డది, ఎందుకు రూతు అంత దీవించబడ్డది, ఎందుకు రూతు అంత గొప్ప ఆధిక్యతలోకి వెళ్ళిందని నేను చూస్తే రూతు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయమే. ఏం చేసింది రూతు? దేవుని యొక్క వాక్యములో రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుండి
17వ వచనం వరకు ఆవిడ మాట్లాడిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసి పెట్టాడు. హల్లెలూయానండి. ఏమని రాశాడు చూడండి. ఎలుగెత్తి ఏడవగా అతను ముద్దు పెట్టుకుందట ఓర్ఫా. రూతు ఆమెను హత్తుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటికోడలు. ఏ అమ్మాయి, ఏ రూతు, ఇద్దరు మాట్లాడుతున్నా. మీ తోటికోడలు వచ్చింది, ఒక కిస్ ఇచ్చింది, థ్యాంక్ యూ అత్తయ్య అంది, నేను వెళ్తున్నాను అత్తయ్య అంది. ఇప్పుడు చెప్పు, నువ్వేంటి చెప్పు. నువ్వు కూడా వెళ్తావా వెళ్ళవా? చెప్పు అని నయోమి అడుగుతుంటే రూతు చెబుతుంది, రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు. అత్తయ్య నువ్వు మాత్రమే చెప్పొద్దు. ఎలా? నా వెంబడి రామాకమ్మాయి అని చెప్పొద్దు. నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేది. నీవు వెళ్ళు చోటికి. చెప్పండి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు ఏ ఊరన్నా వెళ్ళు, నువ్వే ప్రాంతానికైనా వెళ్ళు, నీవు వెళ్ళు చోటికి నేను వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నివసించే చోటనే నేను నివసించు. నువ్వు ఎక్కడ ఉంటావో, పూరిపాకలో ఉంటే పూరిపాకలోకి వస్తా, చెట్టు కింద ఉంటే చెట్టు కిందకు వస్తా. నువ్వు మాత్రం రావద్దని చెప్పొద్దు. నీ జనమే నా జనము. నీ జనమే, చెప్పండి, నా జనము. నీ దేవుడే నా దేవుడు. ఒక అన్యురాలు చెబుతున్న సాక్ష్యం, ఒక అన్యురాలు తీసుకున్న నిర్ణయం. ఎప్పుడైతే నయోమి దేవుడైన యెహోవాను రూతు తనకు దేవుడిగా మార్చుకున్నదో, అంగీకరించిందో, ఇష్టపడిందో, నయోమి తనను తీసుకొని బెత్లెహేములో కాలు పెట్టింది. నయోమి దేవుడెవరు? శక్తివంతుడు. నయోమి ఆరాధించే దేవుడెవరు? నిజమైన దేవుడు. నయోమి ఆరాధించే దేవుడెవరు? బలమైన దేవుడు. నయోమి ఆరాధించే దేవుడు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన దేవుడు. నయోమి ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయనను ఆశ్రయించే వారిని విడవకుండా ఆశీర్వదించే దేవుడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్నా, యేసు. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్, వండర్ఫుల్ రూతు. ఎంత అద్భుతమైనటువంటి డిసిషన్, ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు అత్తయ్య, నీ ప్రభువే నా ప్రభు, నీ రక్షకుడే నా రక్షకుడు. ఒక్క నిర్ణయం మూడు బారిన రూతు జీవితాన్ని, చెదైపోయిన రూతు జీవితాన్ని, పనికిరాని రూతు జీవితాన్ని, ఎండిపోయిన రూతు జీవితాన్ని, ఎవరు ఇష్టపడలేని రూతు జీవితాన్ని దేవుడు సక్సెస్ లైఫ్లోనికి నడిపించాడు. ఒక పొలములో కూలీగా పని చేసుకోవడానికి వెళ్ళిన రూతు ఆ పొలానికి యజమానురాలైంది. ఆ పొలములో ఆ పొల యజమానుని వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. సక్సెస్, సక్సెస్, సక్సెస్. బైబిల్లో ఆవిడ పేరు మీదుగా ఒక గ్రంథాన్ని దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియ పేరు మీద కూడా గ్రంథం లేదు, కానీ పుస్తకం లేదు, కానీ ఋతు పేరు మీదుగా ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. ఆవిడ కథను, ఆవిడ చరిత్రను, ఆవిడ జీవితాన్ని అక్కడ రాసి అక్కడితో ఆగలేక ఆమెను తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో కూడా పెట్టాడండి. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఒకప్పుడు కూలి పని చేసుకున్న వ్యక్తి, ఒకప్పుడు పొలములో పరిగెరుకున్న వ్యక్తి, ఒకప్పుడు కూలీకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే ఆశీర్వదించబడ్డది. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓర్ఫా చరిత్ర ఎక్కడైనా కనబడుతుందా? ఓర్ఫా రూతు తోడి కోడలైన ఓర్ఫా ఎక్కడైనా బైబిల్లో కనబడుతుందా అని తర్వాత చూస్తే ఓర్ఫా ఎక్కడ లేదు. పోనీ ఎక్కడైనా మచ్చుకైన పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాస్తాడో చూద్దామని ఎతికా, ప్రకటన దాకా ఎదిగది. అసలు ఎక్కడ పేరే కనపడలేదు. ఫెయిల్యూర్ పర్సన్,
జీవితంలో చాలా నష్టపోయింది. కారణం ఏంటి తెలుసా? ఆమె తీసుకున్న ఒక్క చిన్న చెడ్డ నిర్ణయం తన జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టింది. మీరు అప్పుడప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడప్పుడు మనుషుల మాటకి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడప్పుడు ఇతరులను చూసి మనము తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే మన జీవితంలో చేసే ఏ పనైనా కావచ్చు. కొన్ని తొందరపడి చేస్తాం. ఆ తొందరపడి చేసే నిర్ణయాలు మన జీవితంలో చేదు జ్ఞాపకాలను మిగులుస్తాయి. మన జీవితంలో చేదు పరిస్థితులను తీసుకొస్తాయి. మన జీవితంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చుతాయి. ఈ ఆరాధనలో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికి విరోధమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏ నిర్ణయం దేవునికి వ్యతిరేకంగా తీసుకోవద్దు. ఒక నిర్ణయం నువ్వు తీసుకునేటప్పుడు దేవుణ్ణి అడగాలి. ఒక వివాహం నీ బిడ్డకు చేసేటప్పుడు దేవుణ్ణి అడగాలి. ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడగాలి. మనం ఒక పనిని ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి అడగాలి. ఈ పని చేయాలా వద్దా అని అడగాల. అందుకని కొంతమంది ఆ సంబంధం బాగుందండి, 2 ఇళ్ళు ఉన్నాయట, 6 ఎకరాల పొలం ఉందట, కుర్రుడు ఒక్కడే కొడుకు, ఉద్యోగం ఉంది, మెట్టు భూమి ఒక 3 ఎకరాలు, పల్లం ఒక 3 ఎకరాలు, మాగాన ఒక 2 ఎకరాలు, ఇట్లా ఉందండి. చాలా మంది ఒక్కడే కొడుకండి. కాకపోతే ఏంటంటే బ్యాడ్ రక్షణ లేదండి, వాళ్ళు క్రైస్తవులు కాదు. అయితే ఒకటండి, మా అమ్మాయి బాగా ప్రార్థన పుర్రాలు మార్చిపడేసిందిలేండి, ఏం కాదులేండి. వాళ్ళకు వాళ్ళే ఏం కాదు, మార్చిపడేసింది మా అమ్మాయి. వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఎట్టయినా మా అమ్మాయి ప్రార్థన లొంగ తీసి పడేసింది. పెళ్లి చేసిన కాడ నుంచి వాడితో పాటు ఎక్కడికి వెళ్ళింది? పూజలకు వెళ్ళింది. ఒక అమ్మాయి మన చర్చిలో ఒక అమ్మాయిని అలాగే చేశారు. పోయిన సంవత్సరం అనుకుంటే గుర్తులేదు నాకు, డేటు తారీఖు వచ్చి ఏడుస్తుందని కూర్చుని ఎంత బాగా ఆరాధించేది, ఎంత బాగా ప్రార్థన చేసేది, అభిషేకించబడేది, ఆత్మలో ఆనందించేది. వాలంటీర్గా కూడా చేసింది ఆ పాప. వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక అన్యుడికి విగ్రహారాధికుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు లెగిస్తే పూజ అట్టడట, లెగిస్తే కొబ్బరికాయ కొట్టడట, లెగిస్తే ఇక రకరకాలైన పనులట. ఏడుస్తుంది. ఏమ్మా అంటాండి, ఇష్టం లేని పెళ్లి చేస్తారు డాడీ, విగ్రహారాధన చేయాల్సి వస్తుంది, జీవితం పతనం అయిపోయింది, నాతో దేవుని సన్నిధి లేదు, నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను ఆరాధించలేకపోతున్నాను, నా జీవితం అంతా పతనం అయిపోయింది. ఎన్ని గృహాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని స్థలాల్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఒకటైతే, మరలా పిల్లలు చేసే తప్పుడు నిర్ణయాలు కొన్ని ఉంటాయి. వారికి తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇష్టపడి ఒకరికొకరు కాదనుకోలేక ఇష్టపడి, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రేమ జీవితాంతం చూపిస్తాడు తను అనుకుంటారు. ఈ ప్రేమ ఈ వ్యక్తి బ్రతికినంత కాలం నా పట్ల కలిగి ఉంటాడని మనం అనుకుంటాం. నేను చెప్పాను కదా, ఏ మనుష్యుడు ప్రేమ శాశ్వతంగా ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలు పతనం చేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఎందుకు వారి జీవితాలు కన్నీరు మిగిలింది? ఎందుకు వారి జీవితాలు ఒంటరితనం మిగిలింది? ఎందుకు వారి జీవితం అంతా విషాదంగా మారిపోయింది? ఎందుకు వారి జీవితం అంతా మోడి మారిపోయింది? ఎందుకు వారి జీవితం అంతా భయంకరంగా అవహేళనలు, నిందలు, అవమానాలు? కారణం వారి జీవితంలో తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం. అది చెబుతున్నాడు, మీ సక్సెస్ వెనుక మీరు తీసుకునే నిర్ణయం, నీ ఆశీర్వాదం వెనుక నువ్వు తీసుకునే నిర్ణయం, రూతు తీసుకున్న నిర్ణయం, అత్తయ్య నీ దేవుడే నాదే. ఓర్ఫా చెప్పింది, ముద్దు పెట్టడా, వెళ్ళిపోతున్నాను అత్తయ్య, మా ఊరు మా దేశం, నాకు మంచి అవకాశం ఇచ్చావు, మంచి ఆపర్చునిటీ ఇచ్చావు, పెళ్లి చేసుకుంటాను, పిల్లలకి అంటాను నీ పేరే పెట్టుకుంటాను, పిల్లలకి అన్నది పెట్టుకుని వెళ్ళిపో అమ్మా అన్నది.
చూసావా, ఓర్ఫా ఎక్కడ కనపడలేదు. రూతు పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు వంశావళిలో చేర్చబడి ఈవిడ గోత్రము నుండే వచ్చిన యూదా గోత్రం, ఈవిడ గోత్రం నుండి వచ్చింది. ఆ గోత్రము నుండి యేసు ప్రభు వచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఒక మాట చెప్తాను, తనను దేవుడిగా నిర్ణయించుకొని తనే నాకు దేవుడు, ఈ దేవుడే నా జీవితానికి కావాలని తనను దేవుడిగా ఎవరు స్వీకరిస్తారో వారి జీవితాలని అలాగనే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితంలో ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి ఎప్పుడు అడుగులు వేయద్దు. చెప్పింది కొంచెం వినాలి. నువ్వు చెప్పింది వినకపోతే నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, నువ్వు నిర్ణయాలు ఫెయిల్ అయినప్పుడు నీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని చెబుతున్నాను, పరిశుద్ధాత్మ నువ్వు ఒక పని చేసేటప్పుడు ఈ పని చేయొచ్చా లేదా అని 100 సార్లు ఆలోచించకుండా ఎట్లా పడితే అలా చేసావనుకో, నీకు మిగిలేదు కన్నీరే, నీకు మిగిలేదు శూన్యం. అందుకొరకు నేను దేవుని సేవకుడికి చెప్తున్నా, నీ నిర్ణయం నిన్ను సక్సెస్లోకి తీసుకుంది. నేను ఇంత చెప్పాను కదా ఒక మాట, ఆ ఫ్రేమ్కి వెనకాల ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచిగా లేవేమో, అందుకని వాళ్ళు కూలివాడిగా మారాడు. దానికి ముందు నేను నిలబడిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గొప్పగా ఉన్నాయేమో, అందుకని వాళ్ళు యజమానులుగా నిలబడ్డారు. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే నువ్వు కూలివాడిగా ఉండాలా యజమానుడిగా ఉండాలా అనేది నిర్ణయించింది. అందుకని మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకోండి. అబ్రహాం తీసుకున్నాడు. లోతు విషయంలో దేవుడు చెప్పాడు, అబ్రహాం నువ్వు పర సంబంధమైన మనుష్యుడివి, నీవు లోక సంబంధమైన వారితో ఉండకూడదు అని దేవుడు చెప్పినప్పుడు లోతు కాపర్లు, లోతుకున్న మంద కాపర్లు లోక సంబంధమైన వారు. లోతు కాపర్లకి అబ్రహాము మంద కాపర్లకి రోజు గొడవేనట. లోతు కాపర్లేమో సినిమా చూద్దామంటున్నారు, అబ్రహాము మంద కాపర్లేమో ప్రార్థన చేద్దామంటున్నారు. వీళ్ళు పొలాల్లో కొట్టుకుంటున్నారు. అబ్రహాం దగ్గరకు వచ్చి ఊరి వాళ్ళు చెబుతున్నారు, మీ వాళ్ళు తిట్టుకొని అరుచుకుంటున్నారు రా బాబు, ఏంటి అని ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు అబ్రహాం. వెళ్తే ఎందుకు మీరు గొడవ పడుతున్నారంటే, అబ్రహాము మంద కాపులు చెబుతున్నారు, అయ్యగారు మేము ప్రార్థన చేసుకుంటే వీళ్ళు సినిమా పాటలు పాడుతున్నారండి. అవునా? ఎవరిల్లు? లోతు మంద కాపులు. అప్పుడు అనుకున్నాడు, అమ్మ వీళ్ళతో నా సహవాసం మా వాళ్ళు చేస్తే, వీళ్ళతో మా వాళ్ళు కనుక కలిసి కూర్చొని కనుక పని చేస్తే 2 రోజుల తర్వాత వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అయిపోతారు అనుకున్నాడు. అనుకుని రిటర్న్ అన్నాడు, మీరు పక్కన కూర్చోండి, ఈ యజమానుడు ఎక్కడున్నాడు, లోతు పిలవండి అన్నాడు. పిలిపించాడు. లోతుని పిలిపించి అడిగాడు, ఇప్పుడు మా వాళ్ళు ఏం ప్రార్థన అంటున్నారని మీ వాళ్ళు సినిమా పాటలు పాడుతున్నారు. ఆయన అన్నాడు, ఏమైద్దులే అట్లాడు. ఈ మనకు కుదరదు, ఓ పని చేయి, నువ్వు అటెళ్ళు మేము ఇటు వెళ్తాం, లేకపోతే నువ్వు ఇటెళ్ళు మేము అటు వెళ్తాం, మన ఇద్దరం కలవద్దురా అన్నాడు. అబ్రహాము సహోదరుడు కుమారుడు లోతు. అబ్రహామే తనను పెద్ద చేసింది, అబ్రహామే తనకు ఒక జీవితాన్ని ఇచ్చింది. కుటుంబీకుడు, రక్త సంబంధి అయినా కూడా లోతు విషయంలో అబ్రహాం అంటున్నాడు, నువ్వు నేను కలిసి ఉండటం అసాధ్యం. నువ్వు అటు వెళ్తావా, నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తావా, నేను అటు వెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. లోతట లేచి ఎడమ తట్టు చూస్తే సొదమ పట్టణం కనపడుతుందట. ఎట్లా కనపడుతుందట అసలు అంత గ్రీనిష్, ఫుల్ వాటర్, చక్కగా కనపడుతుందట. అబ్బా ఇక్కడ మంచి మేత దొరికింది, మా గొర్రెలకు ఎడ్లకు ఒంటెలకు సమృద్ధి ఉంటుంది, ఇదిగో ఇటు వెళ్తానే అన్నాడట. సావుడు నీటి పోతాను అన్నాడట. పోతే తీరా
ఆ సొదమ పట్టణము దేవునికి విరోధమైన పట్టణం, దేవుని భయం లేని పట్టణం, దేవుడు అంటే భయం లేకుండా పాపం చేసే పట్టణంలోకి వెళ్ళాడు. ఆఖరికి పాడైపోయాడు. అబ్రహాము నీతిమంతులకు, విశ్వాసులకు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వాడిగా కనపడ్డాడు. కానీ లోతు కుటుంబం పాడైపోయినట్లుగా కనపడుతుంది బైబిల్. ఎందుకు అబ్రహాము సక్సెస్ అయ్యాడు, ఎందుకు లోతు ఫెయిల్యూర్ అయ్యాడు? ఏమిటి ఈ వ్యత్యాసం అంటే, ఆ రోజు ఆ మందల దగ్గర తీసుకున్న నిర్ణయం. అందుకని అబ్రహాము సక్సెస్ లైఫ్లోకి వచ్చాడు. చెప్పండి, అబ్రహాము సక్సెస్ లైఫ్లోకి వచ్చాడు. లోతు ఫెయిల్యూర్ని అనుభవించాడు. కారణం, తన కుటుంబం పాడైపోయింది, తన బిడ్డలు పాడైపోయారు, భయంకరమైన పాపపు స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము లాంటి మంచి నిర్ణయం తీసుకుంటావా? లోకంలో ఉన్న వాళ్ళతో సావాసం చేయొద్దు అని మేము మీకు చెబుతాం. లోకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులతో మీరు తిరగొద్దు అని చెబుతాం. లోక సహవాసంలో ఉన్నవారితో మీరు కలవద్దు అని మేము చెబుతాం. మీకు అది బాధగా ఉంటుంది, కానీ మీకు అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? ఆఖరికి వాళ్ళలాగా నువ్వు కూడా ఒక ఉన్నతమైన పరిచయం నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసింది, ఒక ఉన్నతమైన పరిచయను కోల్పోయేలా చేసింది, ఒక ఉన్నతమైన పరలోకపు ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేసింది నీకు ఆ స్నేహం. అందుకని ఎప్పుడు కూడా తప్పుడు స్నేహాన్ని, తప్పుడు మనుషులతో సహవాసాన్ని మనం కోరుకోకూడదు. దైవజనుడికి తెలిసింది నువ్వు ఎలా ఉన్నావు. నేను చెబుతాను, ఇదిగో అమ్మాయి పాలన బాగలేదు, అమ్మాయి ఆత్మీయస్థితి బాగలేదు, ఆ అబ్బాయి ఆత్మీయస్థితి బాగలేదు, నువ్వు వాళ్ళతో తిరగొద్దు, వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళొద్దు అని చెబుతాం. చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? వినాలా. వింటే అది నీకు ఆశీర్వాదం, వింటే అది నీకు దీవెన. కాదు కాదు కాదు, హే అక్క నాకు బాగా ఫ్రెండ్, అక్కడిని మంచి మంచి మాటలు చెప్పింది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బలి చెప్పింది అని వెళ్ళామనుకో, వాళ్ళు ఎట్ట వెళ్ళిపోయారో నువ్వు కూడా అట్ట వెళ్ళిపోతావు. వాళ్ళు ఎట్ట నష్టపోయారో నువ్వు కూడా అలా నష్టపోతావు. అందుకని దేవుని సేవకుడిగా చెబుతున్నా, అబ్రహాం లాంటి గొప్ప నిర్ణయం మీరు తీసుకోవాలి. అల్లు చెప్పట్లేదు, అబ్రహాము గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ఆ క్షణాన ఆశీర్వదించబడ్డాడు. లోతు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఆ క్షణాన శపించబడ్డాడు. వారి కుటుంబం, వారి వంశం అంతా కూడా పాడైపోయింది. నువ్వు తీసుకునే నిర్ణయమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఋతు మంచి నిర్ణయం తీసుకుంది, సక్సెస్ అయింది. అబ్రహాం మంచి నిర్ణయం తీసుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొకరు ఉన్నారు, కల్వరి సిలువలో దొంగలు. ఇద్దరు దొంగలని యేసు ప్రభు వారికి అటొకడిని ఇటొకడిని వేసి, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నాడు. ఎడమ ప్రక్క దొంగ అంటున్నాడు, నీవు ప్రభువు అయితే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించాలి. కుడి ప్రక్క దొంగ అన్నాడు, డే అటనమాకరా, ఆయన దేవుడు రా అన్నాడు. చూసావా, ఒక్క మాట. వాడి నిర్ణయములు ఇతడు కలవలేదు, వాడి ఆలోచనలు ఇతడు కలవలేదు. ఇతడేమన్నాడు తెలుసు యేసు ప్రభుని? ప్రభు వాడు అలా అంటున్నాడు, కానీ నేనన్ను నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న నిర్ణయం వాడినేమో నరకానికి తీసుకెళ్ళింది, ఇతన్నేమో పరదేశంలోకి తీసుకెళ్ళండి. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంతో లేదు. మీరు గమనిస్తే సిలువకు యేసు ప్రభు వారు ఇక్కడ ఉంటే ఈ పక్క దొంగ ఎంత దూరంలో ఉన్నాడు, ఈ పక్క దొంగ కూడా అంత దూరంలో ఉన్నాడు. ఒకటే సమానమైన వ్యత్యాసం, కానీ తీసుకున్న నిర్ణయాలు తేడాగా ఉన్నాయి. అతను సరైన తీసుకోలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. ఇతడు సరైన నిర్ణయం తీసుకోలేదు, దేవుణ్ణి గుర్తించాడు, తెలుసుకున్నాడు, అద్భుతంగా పరదేశంలోకి వెళ్ళాడు. అందుకోసమే నీ జీవితంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించు. ఒక స్నేహితుని ఎన్నుకునేటప్పుడు ఆలోచించు, ఈ వ్యక్తితో స్నేహం చేయొచ్చా, ఈ వ్యక్తితో స్నేహం చేయొచ్చా, ఈ వ్యక్తితో స్నేహం చేయొచ్చా. స్నేహం చేసే వ్యక్తిత్వం, గుణం,
దానికి సంబంధించిన మంచితనం ఆ వ్యక్తిలో ఉండి సహవాసం చేయి. ఆ వ్యక్తిలో పరిశుద్ధమైన గుణాలు, దేవుని వాక్యానికి సంబంధించినవి లేవు అని అనుకున్నప్పుడు నీకు ఎంత దగ్గరగా వచ్చినా నువ్వేమవ్వాలంటే దూరంగా వెళ్ళాలి. మీరు అలా వెళ్ళకపోతే పాడైపోతారు. మీరు అలా చేయకపోతే నాశనం అయిపోతారు. మీరు అలా నడవకపోతే సక్సెస్లోకి రారు. అందుకోసమే పాల్ పృథ్వీ గారు మీరు ఎందుకు ఇంత అద్భుతంగా సక్సెస్ అయ్యారు పరిచర్యలో అంటే, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో నేను గుర్తిరిగి సహవాసం చేశాను. ఇక్కడ నన్ను చాలామంది అంటారు, నువ్వు మాతో కలవేంటి, నువ్వు మా దగ్గరికి రావేంటి, మేమందరం యూనియన్గా ఉన్నాం, మేమందరం ఒక కమిటీగా ఉన్నాం, నువ్వు రావచ్చు కదా, మాతో ఉండొచ్చు కదా అంటారు. నేనేమన్నానంటే, వాళ్ళు ఎప్పుడు లోకల్లోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆ ఇంటికాడ కూర్చుంటారు, వారు ఎప్పుడు సెంటర్లో తిరుగుతారు, వారు ఎప్పుడు కాఫీ స్టాల్ దగ్గర, టీ స్టాల్ దగ్గర, కూరగాయల కొట్ల దగ్గర కనపడతారు. అందుకే నేను వాళ్ళతో తిరగను, వాళ్ళ కమిటీలో ఉండను, వాళ్ళ సహవాసంలో కూర్చోను. కారణం ఏంటంటే వాళ్ళ విధానం వేరు, నా విధానం వేరు. నేను కూడా వాళ్ళతో కలిస్తే, నేను కూడా వాళ్ళతో సాయంత్రం అవగానే చెప్పండి అంబేద్కర్ సెంటర్లో కూర్చొని టీ తాగాను, లేకపోతే సార్పగ సెంటర్లో కూర్చొని టీ కోసమో కాఫీ కోసం వాళ్ళ దగ్గర కూర్చోవాలి. నేను కలవను, కూర్చోను. కారణం ఏంటంటే వాళ్ళ విధానం వేరు, నా విధానం వేరు. నేను తీసుకున్న ఆ ఒక్క అద్భుతమైన నిర్ణయమే ఈ పరిచర్య ఇంత గొప్పగా ఉండడం కారణం. హల్లెలూయా. మా బంధువులు అడుగుతారు, మా ఇంటికి రావచ్చు కదా, నేను రాను. మా ఫ్రెండ్స్ అడుగుతారు, అతో కలవచ్చు కదా, రాను. ఒకప్పుడు కలిసావుగా, అప్పుడు తెలియకొచ్చాను, లోకంలో ఉన్నాను, ప్రభువు తెలియదు అప్పుడు నాకు. కానీ ఇప్పుడు నాకు వద్దు, నువ్వు నాకు ఎవరు కావాలంటే ప్రభువే కావాలి. ఈ ఒక్క నిర్ణయమే ఈ మినిస్ట్రీ ఇంత సక్సెస్ అవడానికి కారణం. ఈ ఒక్క నిర్ణయం. అందుకే నీ జీవితంలో చెడ్డవాడు అని అనుకున్నప్పుడు వాడితో కలవకూడదు. మేము చెబుతాం, రేపు రానా పలానా అన్నతో నువ్వు వెళ్ళకరా బాబు, పలానా అక్కతో నువ్వు కలవకమ్మా. నీకేమనిపించింది, డాడీ అలాగే అంటారులే, ఏమవుతులే అని వాళ్ళతో రహస్యంగా నువ్వు కలుస్తావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వారిలో ఉన్న పాపపు చీకటి ఆత్మలు రహస్యంగా నీ దగ్గర కూడా వచ్చేస్తాయి. నీకు తెలియదు, అది నిన్ను ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఆ మనసు నీకు వచ్చింది, ఆ ఆలోచనలు నీకు వస్తాయి, ఆ పద్ధతులు నీకు వస్తాయి, నీకు తెలియదు. అది వాళ్ళ కుటుంబం ఎలా పాడైపోయిందో నీ కుటుంబం కూడా అలా పాడవటం ప్రారంభించింది. పాడైపోయేదాకా నువ్వు తెలుసుకోలేవు. సాతానుడు నీ కనులు మూసేస్తాడు. వాడు ఎంత తెలివిగలవాడంటే నువ్వు ఏ పాపం చేస్తున్నావో నీకు కూడా అర్థం కానంతగా నీ కళ్ళు మూసేస్తాడు. ముయ్యబట్టే కదా సంసోను దెలీలాను విడవలేకపోయాడు. దెలీలాను వదులుకొని శాంసన్ ఎందుకు రాలేకపోయాడు? కనులు మూయబడ్డాయి. చేస్తున్న పాపం అనుకోలే, నడుస్తున్న తప్పులు అనుకోలే. తన జీవితం పతనమైన తర్వాత కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచే లోపల సాతాను కళ్ళు పీకేశాడు. పీకేశారా? కళ్ళు పీకేశారా? చూసావా? అందుకని ఎవరితో కలవద్దు. దైవజనుడు నీతో చెప్పాడు కదా వాక్యం, నీ సహవాసం ఎవరితో ఉండాలట? దేవుని సేవకుల కుటుంబంతో ఉండాలి, ఆత్మీయులతో ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలి. కానీ మనమేం చేస్తాం, చెట్లమ్మటే పొట్లమ్మటే తిరుగులో ఎదుర్కొంటాం. వాడు ఎప్పుడు చెట్లకాడ పొట్లకాడే ఉంటాడు. వాడు లోకస్తుడు. పాపం చేసేవాడు ఎక్కడ ఉంటాడు? అడవుల్లో తిరుగుతుంటాడు, చెట్లకాడ తిరుగుతుంటాడు, లేకపోతే ఎక్కడ చెప్పండి కాలువల దగ్గర తిరుగుతుంటాడు, గుట్లకాడ తిరుగుతుంటాడు. వాడు పాపి, వాడు లోక సంబంధి. నువ్వు వాడితో సహవాసం చేయకూడదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా లోకానికి, సమాజానికి కనబడాలా. ఎందుకని? నువ్వు దేవుని రక్తముతో కడగబడిన వాడివి. నువ్వు చీకటి సంబంధివి కాదు, నువ్వు వెలుగు సంబంధివి. చీకటికి వెలుగుకు పొత్తు లేదు. ఉందా? చెప్పండి, ఉందా? ఇప్పుడు వెలుగు ఇక్కడ ఉంది, చీకటి అటు నుంచి వస్తుంది. సాయంత్రం 6 అయింది, చీకటి వస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఇద్దరం ఒకటి రా, చీకటి పగలు జతేసుకుందామంటే చీకటి పగలు జతేసుకునేందుకు ప్రపంచం పాడైపోద్ది.
ప్రపంచానికి వెలుతురు వస్తుందా? రాదు. దేవుని సృష్టి నియమం జరగదు. అందుకని చీకటి వస్తుంటే వెలుగు ఏమవుతుంటుంది? టైం ఎంత అయిందిరా, పొద్దు పోతుంది వస్తుంది చీకటిగా. పొద్దు ఎందుకు పోవాలి, చీకటి ఎందుకు రావాలా? చెప్పాలి వేసన్నా. చీకటి వస్తుంటే పొద్దు, సూర్యుడు ఏమవుతాడు? వెళ్ళిపోతా ఉంటాడు. ఉండొచ్చుగా. మన ఇద్దరు ఫ్రెండ్స్ వేరా, మన ఇద్దరు ఉండేది ఆకాశంలోని కలుసుకుందా, రానొచ్చుగా. ఉండో కలవో. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు కలవరో. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు మాటలు చెప్తున్నానండి. ఒక ఆత్మీయత లేని వాడితో కలిస్తే నీ జీవితం పాడైపోతుంది. మీకు మాట చెబుతాను ముగింపులో. నువ్వు ఎలాంటి వాడివి అని ఎదుటివాడు ఎప్పుడు చర్చ చేస్తాడంటే, ఎదుటివాడు నీ స్నేహితుడు ఎవడు తెలిసినప్పుడు నువ్వు ఎలాంటి వాడు చెప్పేస్తా. నీ ఫ్రెండ్స్ ఎవర్రా అన్నప్పుడు, నా ఫ్రెండ్స్ అండి పలానా ఆయనండి అన్నావు. అంటాం మేము. ఎందుకని? వాడి గురించి మాకు తెలుసు, తన గురించి మాకు తెలుసు. అరే నీ ఫ్రెండ్ ఎవర్రా అన్నప్పుడు, ఫలానండి. అవునా, ఓ వెరీ గుడ్ రా, ఇట్లా అంటాం. నీ ఫ్రెండ్ ఎవర్రా? ఫలానా అక్క అండి. అడుగుచ్చు. ఏ నీ స్నేహితుని బట్టి నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు సొసైటీ. అందుకని అందరితో సహవాసం చేయకూడదు, అందరూ పక్కన పెట్టుకుని కూర్చోకూడదు, అందరితో మనం మాట్లాడకూడదు. నేను అదే మీకు చెప్పేది. మీరు చేసే సహవాసాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితం కట్టబడాలి కానీ పాడవకూడదు. నేను ఎంత గొప్ప ప్రసంగికునైనా నేను చేసే స్నేహితులు మంచోళ్ళు కాదనుకో, నన్ను కూడా ఏమనుకుంటారు, భాష గారు ఇంత బాగా ప్రసంగం చెబుతాడు కానీ ఆయన ఫ్రెండ్ ఏంటి బార్ షాప్ దగ్గర కనపడ్డాడు. నేను ఎంత గొప్ప ప్రసంగం చెప్పిన వాడికి ఎక్కడికి, ఎందుకని నా ఫ్రెండ్ బార్ షాప్ దగ్గర ఉంటాడు కాబట్టి. అందుకని నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయినా నీ స్నేహితుడు ప్రార్థనాపరుడు కాకపోతే నిన్ను కూడా సొసైటీ ఏమనుకుంటుందంటే, వీడు కూడా అనుకుంటారా. ఇప్పుడు ఒక గ్లాసులో థమ్సప్, ఒక గ్లాసులో మందు పోసుకొని తాగుతున్నారు ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చెప్పాలి జయంతమ్మా, నేను థమ్సప్ అంటే తాగేదా అన్నా, వాడితో కూర్చున్నామంటే నువ్వు ఖచ్చితంగా అంటాడు. మరి కాదురా, నేను థమ్సప్ తాగుతున్నారా, వాడు తాగుతున్నాడు మందు, నేను తాగట్లే అన్నా. లేదు 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 లేదు, నువ్వు వాడితో కూర్చుని ఉంటే అది థమ్సప్ అయినా సరే ఏమైపోద్ది, మందు అయిపోద్ది. అంత ప్రమాదం. అందుకని నువ్వు స్నేహించే స్నేహితురాలు ఎలా ఉండాలి నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు స్నేహించే స్నేహితుడు ఎలాంటి వాడు నువ్వు నిర్ణయించుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడు, నీ నిర్ణయం నీ ఆత్మీయ జీవితాన్ని సక్సెస్లోనికి తీసుకెళ్ళి. నువ్వు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నావు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నావు. తప్పుడు నిర్ణయాలు చేయొద్దు. తప్పుడు నిర్ణయాలు నిన్ను పతనం చేస్తాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయొద్దు, అవి నిన్ను అణిచివేస్తాయి, నాశనం చేస్తాయి. ఒక నిర్ణయం నువ్వు తీసుకునేటప్పుడు అది నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. నన్ను అందరూ అన్నారు, అన్నా ఏంటి ఇక్కడి నుంచి పరిచర్యకు వేరే స్థానంకి వెళ్తున్నాడు కదా, అక్కడ కానుకలు ఎవడేవాడన్నా, భద్రాచలంలో ఎవడిస్తాడన్నా, అదంతా కూడా ట్రైబల్స్ ఏరియా, ట్రైబ్ పీపుల్ అసలు ఏమిస్తారన్నా. మనం ఉన్న ఏరియా, మనం ఉన్న ప్రాంతం ఎలాంటి ప్రాంతం, ఎవడన్నా ఈ ఊరిని వదిలి అటు భద్రాచలం అడవులకి వెళ్ళి వెళ్తారు అసలు వద్దా. నేను దైవజనురాలు ప్రార్థన చేసుకొని పెట్టే బెడ జద్దుకొని ఎవరు చెప్పకుండా రెండో ఇంకొకటి చెప్పినా కూడా మనసు మారుస్తారని ఎవరికి చెప్పకుండా వచ్చేసాం. ఆఫ్టర్ 10 years తర్వాత పరిచర్య సక్సెస్ అయ్యి ఉన్నతమైన పరిచర్య అయిపోయాక వాళ్ళు అంటారు, వేసిన అడుగు మాత్రం సూపర్. అప్పుడు వద్దన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అంటున్నారు, అబ్బో పాల్ పృథ్వీ సక్సెస్కి ఒకటేనండి కారణం, అతడు తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి, చాలా
టఫ్ డిసిషన్స్ తీసుకుంటాడు. అంత టఫ్గా మేము తీసుకోలేకపోతున్నాం అన్న. మా ఊర్లోనే ఉన్నా ఆ 10 మంది ఆ కాలనీలో. కారణం ఏంటంటే నేను తీసుకోలేకపోతున్నా. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, దైవజనుడు. అతను అంటాడు, పృథ్వీ నువ్వు ఎలా తీసుకున్నావు కానీ అంత హార్డ్ నిర్ణయం, అంత టఫ్గా ఎలా వెళ్ళిపోయావురా బాబు. చిన్న పిల్లల్ని తీసుకొని ఏమి లేకుండా, సంఘం లేదు, మందిరం లేదు, అసలు ఏం తెలియదు, ఊరు తెలియదు, వాకిటి తెలియదు, ఎలా వెళ్ళిపోయావు? తీసుకున్న నిర్ణయం స్ట్రాంగ్ అవ్వాలి. హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక 2 సెంట్లు భూమి ఉన్నది. అప్పుడు నాకు ఒక 2 సెంట్ల స్థలం ఉంది. మేము ఇంటి అద్దెకున్న వాళ్ళు అన్నారు, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ వస్తావు, మేము నీ కాదు మీకే ఉంచుతావు, రెంట్ కట్టే ఉంచిన ఎవరికి ఇవ్వమన్నారు. అంటే మేము అంత మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళతో. 8 నెలలు మా కోసం తిరిగి వస్తామని గది అట్టే ఉంచారట. అప్పుడు నేను అన్నాను, మీ గది అద్దెలు ఆసవద్దు, మీకు ఇచ్చుకున్నాను. మీరు వస్తావు నాకు తెలుసు అన్నారు. ఖచ్చితంగా వస్తారు మీరు అన్నారు. మేమిద్దరం అనుకున్నాం, ఇప్పుడు ఈత ఏదాల, ఈత రాదు, నిన్ను ఒకరు నెట్టాడు, అందులో పడ్డావు, వాడు తాడు పట్టుకుని ఇట్టున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఈత రానప్పుడు ఈత లేక ఏం చేస్తావు? వెనకున్నవాడు తాడు పట్టుకుంటావు. ఇప్పుడు తాడు లేకపోతే ఏం చేస్తావు? అందుకే నేను చేశానంటే ఆ 2 సెంట్లు భూమి అక్కడ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్తలేవునని దాన్ని అమ్మేసి తీసుకొచ్చి స్థలం అన్నా. అది మనం వెనక్కి వెళ్ళకూడదంటే మనకేముండకూడదు, వెనక మన పలకరించే ఉండకూడదు, మనకి ఏ ప్రాపర్టీ ఉండకూడదు. మనకి ఇది ఆధారం ఉంది కదా, ఇక్కడ ఫెయిల్ అయ్యాం, అక్కడికి బాధాపులు అనుకోకూడదు. పడితే అక్కడే ఏదో అవసరమైతే వచ్చినా రాకపోయినా అంటే ఏమి ఉండకూడదు. అందుకనే అమ్మేసి ఆ 2 సెంట్లు స్థలం అమ్మినప్పుడు వచ్చినటువంటి స్థలము, మమ్మీ చెయ్యి నమ్మితో వచ్చిన స్థలము, ఇదంతా తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి దీన్ని పెట్టాం. ఈరోజు మీరు కూర్చొని ఆరాధిస్తున్న మందిరం కట్టబడ్డ స్థలం అదే. కారణం ఏంటంటే మేము తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. ఏం చేసినంతే, టీవీ పరిచయం చేసిన, సభలు పెట్టిన, మందిరం కట్టిన, పరిచర్యకి వెళ్ళిన. ఈరోజు మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి మాట్లాడతాం. మనం ఆ రోజు ₹1 లేకపోయినా తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ప్రపంచానికి సువార్త విరివిగా మన ద్వారా అందించబడుతుంది. ఇప్పుడు అద్భుతమైన పరిచర్యగా ప్రపంచమంతా ఈ పరిచయం చూడగలుగుతుంది. ఆ రోజు మా దగ్గర ఏమీ లేవు, ఇక్కడే కూర్చుని ఉన్నట్లయితే ఇక్కడే ఉండేవాళ్ళం, మీ దగ్గర ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ అనేక పట్టణాలకు, ప్రాంతాలకు, దేశానికి ఈ పరిచయం ఎందుకు విస్తరించిందంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్గా తీసుకున్న ఒక నిర్ణయం. ₹5,000 ఉన్న మా దగ్గర అంతే. ప్రార్థన చేసి ఆ రాత్రి కూర్చున్నాం. తర్వాత తెల్లారేపాటికి మాకు సహాయం అందింది. ప్రారంభించాం, 20 మంది వచ్చారు. అందరూ అన్నారు, విజయవాడది ఏమనుకుంటున్నాం, మహా ముదురులు ఉన్నారు. అక్కడ ముదురులు ఉన్నటువంటి అంత పట్టణంలో నీకెవడొస్తాడా బాబు అన్న. 20 మంది వస్తే అందరూ చూసి నవ్వారు. ఆ టైంలో ఒక కుమారుడు కళ్యాణ్ అని ఒక బాబు వచ్చి, అన్నా ఎంత కష్టపడుతున్నారన్న మీరు అసలు అని ఒక చిన్న కానుకిచ్చాడు. అంత సంతోషించానంటే 20 మంది మమ్మీ అన్నారు 20-60 అవుతారు, ఆగుదాం అంది. 2వ నెల 60 అయ్యారు, 3వ నెల 100 అయ్యారు. ఒక ఆమె అనంతపురం నుంచి మొదటి ఆరాధనకు 20 మంది ఉన్నప్పుడు వస్తే అనుకుందట, ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేశారు, ఇంత పెద్ద దైవజనుడు కదా, 20 మంది వచ్చారేంటి అనుకుని బాధపడిందట. ఆమె 4 నెలల తర్వాత వచ్చింది. ఆమె వస్తే కూర్చోటానికి ప్లేస్ దొరకలా. ఆమంటుంది, నేను 4 నెలల క్రితం వచ్చాను, నేను ఒక 10 మంది 15 మంది ఉన్నాం, 4 నెలల తర్వాత నాకు కూర్చోడానికి స్థలం దొరకలేదు. ఇవాళ 1000 మంది ప్రజలు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, హైదరాబాద్, ఖమ్మం కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎంత అద్భుతమైన పరిచర్య. కారణం మా దగ్గర ఏమీ లేకపోయినా తీసుకుని ఒక మంచి నిర్ణయం. అందుకని మీరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలు దేవునికి ఇష్టమైనవి కావాలి. ఎట్టబడితే అట్టు తీసుకోవద్దు. మంచి చెడు అన్ని ఆలోచించి తీసుకుంటే సక్సెస్ అవుతారు.
మోకరించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ బాధలో వచ్చావు? ఏ దుఃఖంలో వచ్చావు? ఏ కన్నీటితో వచ్చావు? నువ్వు ప్రతి పనిలో ఫెయిల్ అయ్యావు. ప్రతి పనిలో నువ్వు ఓడిపోయావు. నీ ఓటమికి కారణం ఏంటో తెలుసా? నువ్వు తీసుకున్న నిర్ణయమే. అది సరైంది కాదు. అందుకని ఫెయిల్ అయ్యావు. కానీ నీ ప్రక్క ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయం తనను సక్సెస్ బాటలోకి తీసుకువెళ్ళింది. చూసావా? నీకు నీ ప్రక్క ఉన్న వ్యక్తికి ఒకటే దూరం. తనెందుకు సక్సెస్ అయింది, నువ్వెందుకు సక్సెస్ కాలేదంటే నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. అందుకని నీ పతనమై నీ జీవితం పాడైపోయింది. అందుకని నీ జీవితం అంతా చీకటైపోయింది. అందుకని నీ జీవితం అంతా నాశనం అయిపోయింది. ప్రియ దైవ జనాంగమా, ఈ లైవ్ నీ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. తొందరపడి తీసుకోవద్దు. ఎవరు చెప్పితే వారు చెప్పిన మాటలు విని తీసుకోవద్దు. వాళ్ళు ఆత్మీయులుగానే కనబడతారు, కానీ మనకు సలహా ఇస్తారు. కానీ నీకు తెలియదు ఒకటి, వాళ్ళు ఆత్మీయులుగా కనబడతారు అంతే, కానీ వాళ్ళ ఆత్మీయులు కాదు. పై రూపం అలా కనబడుతుంది అంతే. వాళ్ళ అంతరంగం అంతా పాపం ఉంటుంది. వాళ్ళ హృదయం అంతా చెడ్డ విత్తనాలు ఉంటాయి. వాటితో నీకు సలహా ఇస్తారు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని. అలాంటి వారి మాట విని మందిరానికి రాకుండా ఆగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు వారు బాధపడుతున్నారు. అయ్యో, ఫలానా అక్క మాట విని నేను పాడైపోయాను, ఫలానా అన్న మాట విని నేను పాడైపోయాను. ఈరోజు మందిరానికి వెళ్దామంటే ముఖం చూపించలేకపోతున్నాను. వెళితే దైవజనుడు ఏమనుకుంటాడో అని బయటే తిరుగుతున్నారు. ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఆత్మీయులేమో అనుకుని వారి మాట విన్నారు. వాళ్ళు ప్రార్థనా పరులు అనుకుని వారి మాట విన్నారు. అందుకని వారు పాడైపోయారు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఎప్పుడు ఇతరుల మాట వినకు, ఎప్పుడు ఇతరుల ఆలోచనలకు నువ్వు వెళ్ళకు, ఎప్పుడు ఇతరులు చెప్పిన దాన్ని నువ్వు నీ జీవితంలో జరిగించడానికి ప్రయత్నం చేయమాకు. వారు పైకి మంచిగా కనపడతారు, కానీ వేషధారుల వలె ఉంటారు. నిన్ను కూడా వారు వలె పాడైపోవాలని కోరుకుంటారు. నేను ఎట్లాగూ పాడైపోయాను, నేను ఎట్లాగూ ఆ పరిచయం నుంచి బయటకు వచ్చాను, వీళ్ళను కూడా ఉంచకుండా చేస్తే వాళ్ళు నాకులాగే పాడైపోతారని ఆశిస్తారు. అది సాతాను స్వభావం, అది పాపం చేసేవాని స్వభావం. వాళ్ళు నీకు చెడ్డ ఆలోచన చెప్తారు, చెడ్డ తలాంపులు చెబుతారు, నీ హృదయంలో చెడ్డ వాటిని విత్తుతారు. అందుకని వాటిని వెనక ఈరోజు దేవునితో చెబుతున్నాడు, సాతానుని మాట విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వార్ఫా పాడైపోయింది, పతనమైపోయింది, జీవితం నాశనం అయిపోయింది, కనుమరుగైపోయింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా తన పేరు ఎత్తడానికి ఇష్టపడలేకపోయాడు. అంత భయంకరమైన పాపపు జీవితంలో చిక్కుకున్నాడు. ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ సహవాసం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? నీ పరిచయాలు ఎవరితో? ఖాళీ సమయంలో నువ్వెక్కడ కూర్చుంటున్నావు? నువ్వు విడిచినా వాళ్ళు విడవరు. సాతాను యొక్క లక్షణం ఏంటంటే నువ్వు తప్పకుండా పోతున్న వాడు నిన్ను వెంటబడతాడు. యోసేపునట దినదినము శోధించిందట పోతీఫరు భార్య. దినదినము నీ దగ్గరకు వస్తూనే ఉంటారు, దినదినము నీతో మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు? నిన్ను కూడా పాపంలో పడేయాలని.
అపవాది వారిని వాడుకుంటాడు. అందుకనే ఈ రోజు నుంచి, కనీసం ఈ రోజు నుంచి అయినా నీ సహవాసాన్ని మార్చి అటువంటి వారి నెంబర్లు, ఫోన్ నెంబర్లు తీసేసాయి. నీ ఫోన్లో కనబడకూడదు. ఆ చీకటి సంబంధులు సహవాసాన్ని కొనకూడదు. ఆ తప్పుడు నిర్ణయాలు చేసే వ్యక్తులతో, మనుషులతో జీవించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా పాడైపోతావు. నీ నిర్ణయం మంచిది కావాలి. నీ వివాహంలో దేవుని అంగీకారమైన నిర్ణయం కావాలి. నీ బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు అది దేవునికి ఇష్టమైందో కాదని దేవుని అడగాలి. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు అది దేవునికి ఇష్టమైందో కాదని అడగాలి. ఒక పనిని ప్రారంభించేటప్పుడు అది దేవునికి ఇష్టమైందో కాదని అడగాలి. కాకుండా చేస్తే నష్టపోతాం, కూలివాడికి మిగిలిపోతాం, పనివాడికి మిగిలిపోతాం. జీవితం అంతా నష్టం పోయి పతనం తెచ్చుకుంటాం. అందుకోసమే నీ నిర్ణయం ఎలాంటిది అవ్వాలి? యోగ్యమైనది కావాలి. తప్పుడు నిర్ణయాలు చేసావా? ప్రభు దగ్గర క్షమాపణ. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకున్నావా? ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రభు నీ కోసం నేను ప్రేమిస్తున్నాను. మనుషులతో నీ, కుటుంబీకులతో నీ బంధమొద్దు. ప్రభు ఇవ్వచ్చు. రూతు తీసుకున్న నిర్ణయం, అబ్రహాము తీసుకున్న నిర్ణయం, శిలువలో కుడి ప్రక్క దొంగ తీసుకున్న నిర్ణయం వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దోహదపడ్డాయి, దారి తీశాయి, కారణమయ్యాయి. నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ డబ్బంతా పాడు చేసుకున్నావు. దేవుని సేవకుడిగా ఎన్నో మార్లు మేము చెప్పాం, ఎలా ఖర్చు పెట్టుకోండి, ఇలా ఉండండి, ఇలా చేయండి, దీనికోసం ఖర్చు పెట్టండి అన్నప్పుడు ఇతరుల మాటలు విని ఇతరుల కొరకు ఖర్చు పెట్టావు. ఇతరుల కొరకు నీ డబ్బుని పాడు చేసుకున్నావు. ఇవాళ నీ దగ్గర డబ్బు లేని వాడిగా కూర్చున్నా, డబ్బు లేని దానికి కూర్చున్నా. ఎందుకు నీకు ఈ పరిస్థితి? ఎందుకు నీ జీవితం ఇలా అయిపోయింది? నువ్వు ఆ రోజున తీసుకున్న చిన్న చెడ్డ నిర్ణయం. నీ భార్య చెప్పిన వినలేదు కదా, నీ కుటుంబీకులు చెప్పిన వినలేదు కదా, నీ భర్త చెప్పిన నువ్వు వినలేదు కదా, నీ సేవకుడు చెప్పిన నువ్వు వినలా. అందుకోసమే నీ రాంగ్ స్టెప్పే నిన్ను పతనం చేశాను. అవునయ్యా, ఇంకెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయా అని ఏడు. నా జీవితం పతనం అవడానికి అదే కారణమని ప్రభు దగ్గర చెప్పు. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం అదే అని చెప్పు. నేను ఇలా రోగాలతో ఉంటున్న కారణం అదే అని ప్రభు దగ్గర చెప్పు. ప్రభు నిన్ను విడిపిస్తాడు, ప్రభు నిన్ను మారుస్తాడు, ప్రభు నీ స్థితిని మారుస్తున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకో, నోరు తెరిచి ప్రభు సన్నిధి దగ్గరకు వస్తుంది, ప్రభు హస్తముల దగ్గరకు వస్తుంది, ప్రభు హస్తముల మీదకి వస్తుంది. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. అనారోగ్యాలతో నిన్ను ముట్టుకోబోతున్నాడు. పతనమైపోయిన జీవితాన్ని, నష్టాల మాటలో ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. యేసు నామములకు తొలుగును కాదు, యేసు నామములకు తొలుగును కాదు, స్వస్థత తొలుగును కాదు, వెలుగుతో నింపబడును కాదు, కోల్పోయినవి తిరిగి వచ్చును కాదు. ఇక మీదట వారు తప్పుడు నిర్ణయాలు కాక మంచి నిర్ణయాలు తీసుకుని వారి వివాహాల్లో, వారు ఇల్లు కట్టే విషయంలో, వారు సహవాసం చేసే విషయంలో, వారు గృహాన్ని కట్టే విషయంలో, వారు వ్యాపారం చేసే విషయంలో, వారి బిడ్డల వివాహాల విషయంలో ఏ నిర్ణయం కూడా నీకు వ్యతిరేకంగా తీసుకోలేదు. మంచి నిర్ణయాలతో వారిని దీవించు, ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థిస్తూ జీవిస్తున్నాను. ఆమేన్.